విశ్వాసానికి లాజిక్కి పొసగదు. లాజికల్గా ఆలోచిస్తే అది విశ్వాసం అనబడదు. విశ్వాసం అంటేనే లాజికల్కి భిన్నంగా ఉండేది. అర్థమైందా? అదృశ్యమైనవి ఉన్నవి అంటది విశ్వాసం. లాజిక్ ఏమంటది? ఎక్కడుంది చూపించు అంటది. దేవునికి స్తోత్రం. చిన్నోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. వాడి విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన ఇప్పటిదాకా బోధించాడు, ఆయనకి ఆ శక్తి ఉంది, అవసరమైతే దీన్నే బ్లెస్ చేసి అందరి కడుపులో నింపే దమ్ము ఉంది ఆయనకని ఆ చిన్నోడు నమ్మాడు. సరే ఇవ్వనే ఇవ్వకపోని పంచనే పంచకపోని అడిగాడు కాబట్టి నా దగ్గర ఉంది, ఇది తీసుకెళ్ళి ఆయన ముందు పెడదాం, ఆయన ఏం చేస్తాడో. తమ్ముడా, నీకు బైబిల్ ట్రైనింగ్ పట్టాలు లేకపోవచ్చు, నీకు పైనుంచి కింద దాకా బొరకా లేకపోవచ్చు, పైన నడికట్టు లేకపోవచ్చు, కరాటే బ్లాక్ బెల్ట్ వాళ్ళు వేసుకునే నడికట్టు నీకు లేకపోవచ్చు, నువ్వు సామాన్యుడిగా ఉండుండొచ్చు. నీ గుండెలో భారం ఉంటే నీ దగ్గర ఉన్న కొద్దిపాటి సామర్థ్యాన్ని తన శక్తితో నింపి, అసలు నీకేం లాగపోయినా గుండెలో భారం ఉంటే తన శక్తిని నీకు నింపి నిన్ను వాడుకోవటానికి నా యేసు సిద్ధం. నా సోదరి సోదరులారా, తేలిగ్గా తీసుకోవద్దు ఈ మాటల్ని. నిన్ను వాడుకోవటానికి యేసయ్య సిద్ధం. కానీ నీ గుండెల్లో ఆ భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల విషయమే నీకు చిత్తశుద్ధి ఉండాలి. నేను రక్షింపబడ్డాను, నా ఫ్యామిలీ కాపాడబడింది, మరి మిగిలిన వాళ్ళు అయ్యో నేను నిర్లక్ష్యం చేస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి, నేను పట్టించుకోకపోతే వీళ్ళకి చెప్పేవాడెవరు, వీళ్ళని రక్షించేవాడెవరు అన్న భారం నీలో ఉందా లేదా ఒక్క పాయింటే చూస్తాడు యేసయ్య. అది నీలో ఉంటే దేవుడు ఎవరో ఎందుకు నా కుమారుడా నేను నిన్నే వాడుకుంటాను అంటాడు. ఎవరో ఎందుకు నా కుమారి నేను నిన్నే వాడుకుంటాను, నువ్వు బయలుదేరు, నీకున్న దానిలోనే నువ్వు బయలుదేరు. అది 5 రొట్టెలు 2 చేపలు, ఇది ఏమాత్రం అని అనొద్దు, నేనున్నాగా, వేలాది మంది కడుపులు ఆ కొంచెంతోనే నింపుతా పద అంటాడు ఆయన. కానీ భయం, పిరికితనం, బాధ్యతారాహిత్యం, లాజికల్ థింగ్స్, మనోళ్ళు ఏడైద్దిలే, అయినా ఆ పని మంది కాదు కదా, అయినా ఆ పని పెద్దోళ్ళది కదా. నో, నిన్న నేను రాత్రి చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలా అనుకోలేదు. నేను పోకపోతే మా మొర్దెకాయ్ గారు ముందే చెప్పాడుగా, నువ్వు ఆయన చేయగలడు అని చెప్పనే చెప్పాడుగా, అనాల్సిన మాట అన్నే అన్నాడుగా, ఇంక నేను పోకపోతే ఏం పోయిందిలే అనుకోలా. నేను కదలకపోతే ఇంకెవ్వరూ కదలరు అని చావటానికి తెగించింది. ఆజ్ఞ లేకుండా, అనుమతి లేకుండా రాజు ముందుకు వెళ్ళి నిలబడింది. ప్రార్థన చేసుకుని దేవుడు ఆమె పట్ల దయ పుట్టించాడు. కార్యం జరిగింది. తను తెగించి వేసిన అడుగు తన జాతి మొత్తం కాపాడబడింది. మీకు ఒక చిన్న విషయం చెప్తా ఈ పాయింట్లో. ఎస్తేరు వేసిన స్టెప్పు అప్పటి యూద జనాంగం మొత్తాన్ని కాపాడింది కదా, బాగుంది. ఒకవేళ ఆ స్టెప్ ఎస్తేరు తీసుకోకపోతే ఇప్పుడు రక్షకుడు రావటానికి రూట్ ఉండేది కాదు, ప్రభు అయిన యేసు రావటానికి రూట్ ఉండేది కాదు, మొత్తం అప్పుడే ఫినిష్ అయిపోయేది. అంటే ఆ జనాంగాన్ని కాపాడి ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? రక్షకుడు భూమి మీదకి రావటానికి మార్గం సుగమం చేసింది. ఆమె చేసినటువంటి త్యాగం, ఆమె చేసిన తీర్మానం ఆ జనాంగాన్ని కాపాడటమే కాదు, భూలోకంలోని సకల వంశములు ఏ రక్షకుడి ద్వారా ఆశీర్వదించబడతాయో ఆ రక్షకుడి రాకకు బ్రేక్ పడకుండా మార్గం సరళపరిచిన గుంపులో రాణి అయిన ఎస్తేరు ఉంది. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా. మోషే తీసుకున్న స్టెప్లో కూడా అదే ఉంది తెలుసా? మోషే తెగింపు చేసి వెళ్ళి బలహీనుడై ఉండి కూడా ఆ సాహసోపేతమైన అడుగులు వేయకపోతే ఆ జనాంగం అక్కడే బలి, రక్షకుడు వచ్చేదానికి అనుకూలత ఉండేది కాదు. వీళ్ళ త్యాగం అప్పటి జనాంగాన్ని కాపాడటమే కాదు,
ప్రభు అయిన యేసు, అందరి రక్షణకు ఆధారమైన యేసు రావడానికి, ఆ వంశావళి నిలబడటానికి వీళ్ళు చేసినటువంటి త్యాగాలు అద్భుతంగా ఉపకరించాయి. ఏమంటారు? చిన్న విషయం కాదు కదా. వాళ్ళకు తెలియకుండానే ఇంత పని చేశారు వాళ్ళు. ఈరోజు నేను ఈ మ్యాటర్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దాని అవసరత అది. ఇప్పుడు టైం నీది, సమయం నీది. మళ్ళీ చెప్తున్నా, నీ కంపెనీలో, నువ్వు జాబ్ చేసే ప్రదేశంలో, నువ్వు వ్యాపారం చేసే ప్రదేశంలో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు పనిచేసే పొలంలో ఛాన్స్ నీకే ఇచ్చాడు దేవుడు. ఛాన్స్ నీకే ఇచ్చాడు. నీ వైపే చూస్తున్నాడు. కానీ మిషన్లు, ప్రాణరక్షణ దుర్గాలు ఎలా అయిపోయినాయంటే, ప్రాణరక్షణ దుర్గాలకి ఇప్పుడు ఆత్మల రక్షణ భారం లేదు. పేరేమో ప్రాణరక్షణ దుర్గాలు, కానీ ఇప్పుడు ప్రాణరక్షణ దుర్గాలకు ఆత్మల రక్షణ భారం లేదు. భారం లేకపోగా ఆత్మలను రక్షణలోనికి నడిపించే వారి మీద దాడి చేయడానికి తెగబడ్డారు. అందరూ కాదు, కొందరు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? నశించిపోతున్న ఆత్మలను రక్షించాల్సిన బాధ్యతను నెత్తిన వేసుకొని, నేను ఒక ప్రాణరక్షణ దుర్గాన్ని కలిగి ఉన్నానని చెబుతూ ఆ పని తను చెయ్యకపోగా దానికోసం అహోరాత్రాలు కష్టపడుతున్నటువంటి యథార్థవంతుల మీద బురద జల్లి, వాళ్ళ సాక్ష్యాన్ని చిన్నాభిన్నం చేసి, వాళ్ళ ద్వారా జరిగే దేవుని పని జరగకుండా, ఆత్మల రక్షణ కార్యం జరగకుండా వాళ్ళని పాడు చేయటానికి పూనుకునే కొన్ని ప్రాణరక్షణ దుర్గాలు. ఒక్కసారి ఆలోచించండి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ ఆలోచించండి. ప్రతి స్థానిక సంఘంలో ఆత్మీయ నాయకుడికి తన ద్వారా పట్టబడినటువంటి విశ్వాసులకు గుండెల్లో ఒక భారం ఉండాలి. ఒక భారం. ఆ భారంతోనే సేవకు వస్తాడు. పాపం స్టార్టింగ్లో అలానే వస్తాడు, కానీ రాను రాను మారిపోయింది. మారిపోయే దృష్టి ఇంకో టైపుకు మళ్ళీపోయింది. పౌలు అంటాడు, ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడిని కాలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాన్ని అనుసరించి నెరవేరుస్తున్నానంటాడు. ఏ గురితో, ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో నువ్వు సేవకు వచ్చావో, ఏ లక్ష్యంతో పని మొదలు పెట్టావో, చచ్చిందాకా, దేవుడు నీ మీద నుండి ఆ కాడి దించిందాకా ఆ లక్ష్యాన్ని, ఆ గురిని, ఆ భారాన్ని వదలకూడదు. ఊపిరి వదిలినప్పుడే అది వదిలిపోవాలా. ఊపిరిన్నంత వరకు పోరాడుతూనే ఉండాలా. ఆ రక్షణ కార్యం జరుగుతూనే ఉండాలా. కానీ ఇందాక చెప్పుకున్నాం, స్టార్టింగ్ మొదలుపెట్టిన వాళ్ళు ఆ పనిని తర్వాత ఎవరికి అప్పగించారు? ఒక చిన్న సంఘాన్ని ఏర్పరచాలంటే ఒక దైవజనుడు ఫస్ట్ తానే కష్టపడతాడు, ప్రేమ చూపుతాడు, ప్రార్థన చేస్తాడు, ప్రకటిస్తాడు, ఆత్మల కొరకు ప్రయాసపడతాడు. 5, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది అయిన తర్వాత నాకు సంఘ బాధ్యతలు బిజీ అయిపోయినాయి, సంఘ బిడ్డలారా మీరు ప్రకటించండి అని ఇతను చేయటం మానేస్తాడు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త. నాయకుడిని బట్టే విశ్వాసగణం. ఆత్మీయ నాయకుడి గుండెల్లో ఆ భారాన్ని బిడ్డలు చూడగలిగితే వాళ్ళలో కూడా తప్పకుండా భారం వస్తుంది. మనం మనలాంటి వాళ్ళని ఉత్పత్తి చేస్తాం, ఇంకో టైప్ వాళ్ళని చేయలేం అంటాం నాయకులతో. మన గుండెల్లో నిజంగా ఆత్మల కొరకైనా భారం ఉంటే మన బిడ్డల్లో కూడా భారం వస్తుంది. మనం కష్టపడతాం, మనతో పాటు మన ఆత్మీయ బిడ్డలు కూడా కష్టపడతారు. అందరి లక్ష్యం ఆత్మల రక్షణే అవుతుంది. నిన్న మొన్న ఈరోజు మిషనరీలు వెళ్ళి ఎంతెంత త్యాగాలు చేశారో మనం కథలుగా వింటున్నాం. వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? మరి నేనేం చేస్తున్నా అనిపిస్తుంది. కానీ అనిపించింది, ఇక్కడ ఉన్నంతసేపు అనిపించింది. కానీ ఇక్కడ నుంచి దాటిపోయిన తర్వాత ఇప్పుడు జేబులో, అందరి జేబులో ఒక ఆయుధం ఇచ్చాడు. ఎవరిచ్చారో? భక్తులకేమో దేవుడు ఇచ్చినట్టు, భక్తి హీనతలోకి పోయే పని అయితే దెయ్యం ఇచ్చినట్టు. ఇక దాన్ని తీస్తారు ఆయుధాన్ని, అందులో ముఖం పెట్టారంటే ఈయన 1.5 గంట ప్రసంగం అంతా అవునా కాదా? అసలు ఎంత ఈజీగా కొట్టేస్తున్నాడో. మెదడులు పనిచేయట్లే. సన్నిధిలో ఉండి మాటలు విన్నప్పుడు చేసే తీర్మానాలు క్షణాల్లోనే మారిపోతున్నాయి. చాలా చాకచక్యంగా పనిచేస్తున్నాడు సాతాను.
ఒకప్పుడు మన హృదయంలో నాటబడిన వాక్య బీజాలను తీసుకెళ్ళడానికి వాడు ఎంతో రిస్క్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంత రిస్క్ ఏం లేదు. జస్ట్ సెల్ ఫోన్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నీకు అందేటట్టు చేస్తే చాలు, నీ తీర్మానం, నీ భారం మొత్తం హుష్ పటాక్. అవునంటారా కాదంటారా? యథార్థం మాట్లాడదాం. నువ్వు బోలెడన్ని సమస్యలతో, అప్పులతో, రోగాలతో, బాధలతో, నానా శ్రమలతో మేము వస్తే నీవేదన్నా బయటపడే వ్యవహారం చెబుతావంటే నువ్వేందిరయ్యా లోకుల్ని బాగు చేయమంటావు, మా సంగతి ఏంది అనే ధర్మ సందేహం మీకు ఏర్పడే అవకాశం ఉంది. అట్లే ఉండదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు మా సంగతి ఏందన్న క్వశ్చన్ రాలేదా నీకు? సూత్రం ఇందులోనే ఉంది. అందుకని నేను ఆ మొక్క చెప్తున్నా. నీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు యేసయ్య. నీకేం కావాలో నాకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నీ ప్రాణమును గూర్చైనా, దేహమును గూర్చైనా, వస్త్రాన్ని గూర్చైనా, తిండిని గూర్చైనా నీకు విచారం వద్దన్నాడు. ఎందుకు నీకు విచారం? అదంతా నన్ను ఎరగనోళ్ళు అన్యజనులు వాటి విషయమే విచారిస్తారు. నువ్వు నన్ను ఎరుగుతావు కదా, నేనేందో నీకు తెలుసు కదా. నీకే తక్కువ చేస్తాను? నా ప్రాణమే ఇచ్చానే నీకోసం. నా ప్రాణమే కలవరి శిలువలో నిలువున ధారపోసానే. నేను ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కాలేదా? నువ్వు మదన పడుతున్నావు, గందరగోళం అయిపోతున్నావు, ఎట్లా బయటపడాలి, నా చేత కాదా? ఒక్క వాక్కు నేను పలికితే నువ్వు క్షణాల్లో బయటికి రావా? వస్తావా రావా? నాకు చేత నగునా కాదా? అవుద్దే. కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం, అనుభవాల పాఠం నీకు అందడం కోసం కావాలనే ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటం వేస్తున్నాను అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నా బిడ్డవు అయ్యావో, విశ్వాసమును బట్టి రక్షణ పొందడం ద్వారా నా కుమారుడి కుమార్తె అయ్యావో, నీ లైఫ్ నా చేతుల్లోకి తీసుకున్నా. నీ జీవితం నీ కంట్రోల్ తప్పిందేమో, నా కంట్రోల్ తప్పలా, నా కంట్రోల్లోనే ఉంది నీ లైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో అయిపోయింది, అంతా చిన్న భిన్నం అయిపోయింది, గందరగోళం అయిపోయింది, ఓ బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకుంటున్నావు. ఏం గందరగోళం అయిపోయింది? అయినట్టు నీకు భ్రమ కలిగింది అంతే. నేను ఎలా రూట్ వేశానో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూట్లో అలాగే వచ్చేస్తుంది నీ లైఫ్. నీకు కన్ఫ్యూజ్, నాకేం కన్ఫ్యూజ్ కాదు. నేను చాలా క్లియర్గా ఉన్నా నీ జీవితం విషయంలో, లోకం విషయంలో. అంటాడు దేవుడు. కాదని నువ్వు అనగలవా? నీకు అర్థం కానంత మాత్రాన నీ స్టోరీ దేవుడికి అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమైంది. కొంతమంది మనుషులు నిన్ను పట్టించుకోనంత మాత్రాన నిన్ను పుట్టించిన వాడు పట్టించుకోడా? నిశ్చయంగా ఆయన నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు, భూమి మీద పుట్టినాక నీ కడుపు నింపుకోవడానికి కావలసిన పాలు నువ్వు ఏర్పాటు చేసావా? మన అమ్మ ఏర్పాటు చేసిందా? కడుపులో ఏర్పడ్డ దగ్గర నుంచి ఫీడింగ్ ఆయనే. బయటికి నువ్వు రాక మునిపే నీ పొట్ట నింపడానికి కావలసిన ఏర్పాటు చేసింది ఆయనే. 6 నెలల ప్రాయం వస్తే ద్రవ పదార్థాల బలం నీకు చాలదు, పదార్థాన్ని నమిలి మృంగాలి కనుక దంతాల ఉత్పత్తి ఏర్పాటు చేసింది ఆయనే. నీ సర్వ శరీరానికి సౌకర్యవంతమైనటువంటి అనుకూలతలను చక్కగా రూపుదిద్దింది ఆయనే. కాదా? అవునా? మరి ఇన్ని విషయాలు బాధ్యతగా చేసినవాడు, పొట్టనిచ్చినవాడు దాన్ని నింపుకోవటానికి పట్టాడు అన్నం పెట్టడు. దేహాన్ని ఇచ్చినోడు దాన్ని కప్పుకోవడానికి అంత వస్త్రం ఇవ్వడు. ఇంత మాత్రానికి దేవుణ్ణి నమ్మలేకపోతే ఇలాంటి విషయాల గురించి కంగారు పడి గందరగోళం అయిపోయి ఓ ఆలోచిస్తా ఉంటే నువ్వేం విశ్వాసివి? నీకంటే అన్యులనయం కదా. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, నీకు ఆ చింతొద్దు, నేనున్నాను అంటాడు ఆయన. నిజమండి, విశ్వాసం అంటే అదే. మరి కొండంత ఆపదలు నీ నెత్తి మీద ఉండనీగాక ఆయన ఏమంటాడు తెలుసా? నేనున్నాను, నన్ను ఆనుకో, ప్రశాంతంగా నిద్రపో అంటాడు ఆయన. నువ్వు నన్ను నమ్మితే ప్రశాంతంగా ఉండి అంటాడు. మనోళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది తెలుసా? కట్టెలు మోపు మోసే ముసలమ్మ వ్యవహారం లాగా ఉంటుంది. పాపం పొలంలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద బరువు వేసుకొని ముందుకు వెనక్కు ఊగుతా రోడ్డు మీద పోతుందంట. మీలాంటి మంచి మనసున్నోడు చూసి జీబు ఆపాడు. అమ్మ ఎక్కో అని ఎక్కించుకున్నాడు. కట్టెలు మోపు లోపలేసి
కొంచెం ముందుకు పోయిన తర్వాత చూసి వెనక్కి చూసి బిత్తరపోయాడు. ఎందుకు తెలుసా? జీపులో ముసలమ్మ కూర్చుంది, కట్టెల మోపు నెత్తినే పెట్టుకుంది. నెత్తినే ఉంది. ఏమా అమ్మ, కట్టెల మోపు మొయ్యలేకపోతున్నావు అని కదా నేను జీపు ఎక్కించుకున్నాను, ఏంది నెత్తిన పెట్టుకున్నావు అంటే, అయ్యా ఏముందిలే అయ్యా, నేనే బరువు అయితే నా మోపు ఎందుకని నా నెత్తినే పెట్టుకున్నాను. ఇద్దరు కలిసి ఎక్కడున్నారు? ఇది ఏం వ్యవహారం అంటే మీకు నవ్వు వచ్చింది, కానీ నేను చెప్పింది మీ గురించే. ఇప్పుడు నవ్వండి. పక్కా నేను చెప్పింది మీ గురించే. ఎవరు దడ ఆయాసం పెంచుకుంటున్నారో, ఎవరు గందరగోళం అయిపోతున్నారో, ఎవరు ఏమైద్దో ఏమో ఏమైద్దో ఏమో ఏమైద్దో ఏమో. ఏం విశ్వాసం అమ్మ నువ్వు? ఏం విశ్వాసం నువ్వు? ఏమైద్దు ఏమైద్ది ఏమైద్ది? అయ్యా అయ్యా బాగా చెప్పావు కానీ అయ్యా, నాకు వస్త్రాల గురించి లేదు, తిండి గురించి లేదు, లేకపోయినా పర్వాలా. మా ఇంట్లో ఒకడు ఉన్నాడయ్యా దుర్మార్గుడు, వాడి గురించేనయ్యా నా దిగులంతా, వాడి గురించేనయ్యా. అల్లాడిస్తున్నాడయ్యా వాడు. ఎప్పుడు మారుతాడో నేను ఏడిసే రోజే కానీ ఏడవని రోజు లేదే. మా ఇంట్లో ఉన్నాడయ్యా ఒక దుర్మార్గు. అంటావా అంటావా అను. దానికి కూడా సమాధానం చెబుతా. సౌలుగా ఉన్నప్పుడు సంఘం ఏమనుకుంది? అమ్మ మహా దుర్మార్గుడు రా నాయన, ఈ దుర్మార్గుడు ఎట్లా ఏమైద్దో ఏం కథనో, ఎట్లా మారతాడో లేదో, మనందరినీ వైనం చేస్తాడేమో ఈ దుర్మార్గుడని సంఘం గడగడగడలాడిపోయింది. కానీ అతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంఘానికి తెలియదు. కనీసం సంఘాన్ని అతలాకుతలం చేసే, గందరగోళం చేసే సౌలు అనేవాడికి కూడా తెలియదు. కానీ అతడే సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే యోధుడు అవుతాడని ఏర్పరిచిన దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు చెడిపోయినోడు, చండాలుడు, అట్లాంటోడు, అట్లాంటిది ఎట్లాంటిది అనుకున్నవాళ్ళు ఈరోజు ఇలా కనపడుతుండొచ్చు. రేపు వాళ్ళు మారు మనసు పొంది గొప్ప సేవకులై నీ ఎదుట నిలవచ్చు. కాదని ఎవరు చెబుతారు? గొప్ప దైవజనుడై నిలవచ్చు, దైవజనురాలై నిలవచ్చు. నువ్వు చెడిపోయిన వాడు అనుకున్నది, చెడిపోయిన మనిషి అనుకున్న మనిషి కాదని చెబుతావా? నేను ఈ మాటలు ఒట్టిగా చెప్పటం కాదు, నా లైఫ్లో కొంతమంది జీవితాలను నేను ప్రాక్టికల్గా చూసి చెబుతున్నా. కొంతమందిని అయితే అసలు ఈ మనిషి మారటం అస్సలు అసంభవం అనుకున్నాను నేను. అలాంటి వ్యక్తులు సహా మారి పరిచారకులై దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది సోదరి సోదరుడా? వ్యక్తులను కదిలించి ఆ హృదయాలను చిన్నాభిన్నం చేసి లైన్లోకి తీసుకొని రావటం ఆయనకి ఎంత? నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలుపెట్టావో పక్క నుంచి ఆయన పని ఆయన చేయటం మొదలుపెట్టాడు. ఏం వర్రీ కావద్దు, ఒక టైం ఉంది. వచ్చి సాష్టాంగపడి హల్లెలూయా 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 అనే రోజు ఉంటుంది. అర్థమైందా? నమ్మితే స్తోత్రం చెప్పు. అది అంటే ఇంతమంది బాధల్లో ఉన్నారన్నమాట. కానీ కన్ఫామ్ అది విశ్వాసం. కొంతమంది దగ్గర వచ్చి నువ్వు ఎన్నన్నా చెప్పన్నయ్య, అందరూ లోకం మొత్తం మారుతారు కానీ ఆయన మాత్రం మారడన్నయ్య అంట. నేను అంటాను అలాగే జరుగునుగాక. అదేందన్నయ్య అన్నావుగమ్మా, ఎప్పుడు వచ్చిందో అదే సోపగా నువ్వు ఎప్పుడు మారతాడన్నావు? వాడు మారడో అనుకుంటే వస్తున్నావు కదా. నేనేం చేయాలి మరి? నీ నమ్మిక చొప్పునే కలుగునుగాక అన్నాడుగా. అది కాదు, నా దేవుడు బలవంతుడు, ఆయన మార్చగలడని నమ్మి వదిలేయి, ఆయన చేతికి అప్పచెప్పాయి. మన వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు, ప్రభువా అయ్యా ఇక సమస్తం నీదే నాయన, నిజంగా అన్న చెప్పినట్టు నీకే అప్పచెబుతున్నానయ్యా అని. విజ్ఞాపనలో సమస్యలు బాధలు దా ప్రభువా ఇక నీకు అప్పచెప్పానాయన్న, వాడిని అప్పచెప్పాను, ఆ అమ్మాయిని అప్పచెప్పాను, ఆ అప్పులు అప్పచెప్పాను, మొత్తం అప్పచెప్పా ప్రభువా, నువ్వే చూసుకోనాయన, నీకు స్తోత్రం నాయన. ఏది కోటంలో కూర్చున్నంతసేపు ఇంటికి పోయేటప్పుడు ఉండలే, ప్రభువా వస్తానాయన. ఎవరికి ఇచ్చింది? ఫస్ట్ పోయేటప్పుడు ఏం తీసుకొని పోతుంది? ఇచ్చిన మొత్తం తీసుకొని పోతుంది. ఏం చేయాలి ఈ మనిషిని? నీ గురించే నేను చెబుతుంది.
మోకాళ్ళు నీ అప్పచెబుతావు, మళ్ళీ నెత్తినేసుకొని గందరగోళం అవుతావు. వండుకొని తిండి సరిగా తినకుండా భార్య అడిగిద్ది, ఏందయ్యా నిద్ర ఏందండి ఏంటి చెప్పండి. నేను చాలా చిరాగ్గా ఉంది మైండ్, అర్థం చేసుకో. అమ్మో అమ్మో ఏమొచ్చింది? నిద్ర రాదు, ప్రెజరు, తలపోటు వచ్చింది, ఆ జెండు బామో ఏదో తీసుకొని రాసుకోవాల్సి వచ్చింది. నువ్వు నిద్రపోతే పక్కోళ్ళు ఎట్లా నిద్రపోతారు? పొరపాటు నిద్రపోతే నువ్వు బతకనివ్వగా మళ్ళీ. స్తోత్రం. ఇంత ప్రెజర్లో ఇంత టెన్షన్లో నేను అల్లాడుతూ నిద్ర ఎట్ట వస్తుంది నీకు అంటావుగా మళ్ళీ. ఏం చేద్దాం, ఆ మనిషికి నిద్ర వచ్చి కునిపాట్లు వచ్చినా కూడా. దేవునికి స్తోత్రం. ఇదే గడి స్వాప. నేను చెబుతున్నాను, నువ్వు నిజంగా దేవుని విశ్వసించే వ్యక్తివైతే ఆయన ఏం చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. నిజంగా ఆయన మీద వేస్తే ఇక నిద్ర లేదు అనే ప్రశ్నే లేదు, ఆకలి లేదన్న ప్రశ్నే లేదు. టయానికి ఆహారం తింటావు, పడుకోగానే నిద్రపోతావు. పక్కన ఎవరన్నా వచ్చి లేపి ఇన్ని టెన్షన్స్ ఉంటే అసలు నీకు నిద్ర ఎట్టబడుతుంది అన్నారు అనుకో, నాకంతే పట్టిద్ది అను. నువ్వు ఎట్టబడుతుంది అన్నారు, నాలాగా నువ్వు కూడా దేవుని మీద అనుకోని చూడు, నీకు కూడా పట్టిద్ది. నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు, గందరగోళం అవుతున్నావు అంటే నువ్వు అసలు సరిగా దేవుణ్ణి విశ్వసించలేదు. కలవరాలు గిలవరాలు మొత్తం తీసి దేవునికి అప్పచెప్పేసి ప్రశాంతంగా అంత తిని నిద్రపోగలుగుతున్నావు అంటే నువ్వు పక్కా దేవుని మీద డిపెండ్ అయ్యావు. కొడితే గట్టిగా, లేకపోతే సర్దు కూడా ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. అయిపోయింది. ఇంక నీకేం చెప్పేది? నీకు అప్పులు అంటావా, నొప్పులు అంటావా, కిడ్నీలు చెడిపోయినాయా, గుండె నరాలు బ్లాక్ అయినాయా, నువ్వు ఏం సమస్య, హెచ్ఐవి పాజిటివా, క్యాన్సరా, లివర్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, బ్రెయిన్ క్యాన్సరా, క్యాన్సర్ గడ్డలా, క్యాన్సర్ కణితలా, టంగ్ క్యాన్సరా, ఏంది నాలుక, టంగ్ క్యాన్సరా, ఏంది ఊపిరితిత్తుల, లంగ్ క్యాన్సరా, ఏం చెబుతావో చెప్పు. ఆయన చిత్తం. ఉంచితే ఆయన సాక్షిని స్వస్థపరుస్తాడు, ఎంతోమందిని బాగు చేశాడు. ఒకవేళ స్వస్థపరచకుండా తీసుకున్నాడు అనుకో, పౌలు, పేతురు, యోహాను, యాకోబు భక్తులందరినీ కలుసుకుంటా. ఉంచిన స్తోత్రం, పోయిన స్తోత్రం. పరిణతి చెందిన వాళ్ళు ఈ మొక్క అనుకుంటారు. కొంచెం అంత డెప్త్లోకి బాగున్నోళ్ళు ఉండలా. ఇంకొకటి అనుకోవచ్చు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశావు, క్యాన్సర్ పేషెంటేగా ప్రభా, కుష్ఠరోగిని బాగు చేశావు, అప్పట్లో వైద్యం లేదుగా ప్రభా, దానికి కూడా చచ్చిపోయిన లాజర్ని లేపావు, నాయని విధవరాలి కుమారుణ్ణి లేపావు. మీ శిష్యులు పేతురు కూడా తబితాన్ని తీసుకొచ్చి తబితాన్ని లేపాడు, ఐతుకు అనేవాడిని పౌలు లేపాడు. ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించిన శక్తి నీది. నా జబ్బేపాటిది నాయన, నువ్వే చూసుకో తండ్రి, నీకు స్తోత్రం అని నువ్వు అప్పచెప్పగలిగితే చెడిపోయిన కిడ్నీలు కూడా తిరిగి మళ్ళీ బాగుపడటం మొదలు పెడతాయి. ఇక డయాలసిస్ లేదు, ఏం లేదు. కొద్ది రోజులు చూసిన తర్వాత ఎట్లా మారిందో ఏమో, నీకు అవసరం లేదే పో, క్రియాటిన్ పర్సెంటేజ్ మార్పు వచ్చింది పో అంటారు. కానీ అంత ప్రశాంతత, అంత విశ్వాసం మనకెక్కడ ఉంటుంది? ఒకవేళ ఈ వ్యక్తి పాప ఏదన్నా విశ్వాసం తెచ్చుకుందామని ఈ పక్కన వచ్చి జాలి పడేవాళ్ళు ఎక్కువ. చిన్న వయసుగా కుక్కలను పిలుస్తుంటారు దగ్గరికి వచ్చి, నాకు మహాశిరాకిట్ అంటే గుడ్డ చేతుల నుండి ధైర్యపరచాలి. కానీ ఆడి దగ్గరకు చిన్న వయసుగా, అయ్యో పాపం అనగా ఇంకొంచెం దిగసారిపోతాడు, అమ్మ నాకు పోయే టైం వచ్చిందని. అది అనాలి నువ్వు దేవుని బిడ్డగా. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ఒక్కసారి నిన్ను తాకితే సర్వ శరీరం బాగుపడుతుంది, సర్వ శరీరము స్వస్థత పొందుతుంది. నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన నిన్ను కూడా ముట్టి బాగు చేస్తాడు. ఈ మాట చెప్పు, ఎప్పుడు ఇక ఆ మనిషి నిన్నే కోరుకుంటారు. ఇక నిన్నే ఆ మనిషి వచ్చారనుకో పెందలాడిపోతాడు. తెలుసు
నువ్వు విశ్వసించే వ్యక్తివైతే ఈ మాట నీలో ఉండాలి. అలాగే విశ్వసించిన వ్యక్తివైతే ఆ బలహీనతలు ఒకవేళ చుట్టుముట్టిన ఆయన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు. విశ్రాంతి నువ్వు ఎప్పుడైతే దేవుని అందలి విశ్వాసమును బట్టి విశ్రాంతిలోకి వెళ్తావో సర్వ శరీరం బాగుపడటం అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక రోగమా, అప్పుల, సమస్యల, ఇబ్బందుల, ఇంట్లో మారని వ్యక్తుల, ప్రయత్నాల విఫలత, పిల్లలు లేరా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుస్తారు, నాకు అసలు పిల్లలు లేరన్నయ్య, నాకు అసలు పిల్లలు లేరన్నయ్య. ఇప్పుడు పిల్లలు లేరు, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతున్నాను, ఒకవేళ ఇప్పుడు కష్టపడి ప్రార్థన చేసి చేసి కన్నా ఓ 30-40 ఏళ్ళే తర్వాత ఇక నువ్వు ఉండవు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కూడా నీతో పాటు ఏమవుతాడు? ఎత్తబడతారు. వస్తున్నాడు, ఇంకా టైం లేదు, వస్తున్నాడు. చివరి ఘట్టంలోకి వచ్చాం మనం. అందుకే చెబుతున్నా, ఒకవేళ లేకపోతే కలత చెందవాక ప్రార్థన చేయి, ఆయన చిత్తమైతే ఇస్తాడు. ఇయ్యకపోయినా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఇక ఈ పొట్టతో సంతానాన్ని కాదు, ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి నడుంగట్టు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి నడుంగట్టు. ఆత్మను రక్షించడానికి నడుంగట్టు. నువ్వు ఎప్పుడైతే ప్రభు కార్యాల మీద మనస్సు పెడతావో, అది ఇప్పుడు పాయింట్ వినండి. నువ్వు ఎందుకు ముందు నేను నాకు అర్థం చెప్పానంటే, ఏది దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందు మీ మనసు పెట్టండి. ఆత్మ రక్షణ కొరకు భారం కలిగి కష్టపడండి. అది దృష్టిలో పెట్టుకొని ప్రయాసపడండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు కాదు, నువ్వే ముందు పూనుకొని జీవితాలను వెలిగించడానికి నడుం కట్టమని ఫస్ట్ చెప్పాను. ఎందుకు చెప్పాను తెలుసా? యేసయ్యే చెప్పాడు, మొదట నా నీతిని రాజ్యమును మొదట వెతకండి, పిదప అన్నీ నేను నీకు ఇస్తానన్నాడు ఆయన. ఇది మత్తయి సువార్తలో స్పష్టంగా 6లో యేసయ్యే చెప్పాడు. ఈ పాయింట్ని తీసుకో. పెట్టాల్సిన వాటి మీద మనసు పెడితే, ఆలోచించాల్సిన వాటి గురించి నువ్వు ఆలోచిస్తే, నీ సంగతులన్నిటి విషయమే ఆయన చింత కలిగి ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కొంతమందికి ఇంత వివరంగా చెప్పినా అర్థం కాదు, ఇంకా దిగులు పడుతూనే ఉంటారు, కృంగిపోతూనే ఉంటారు. మళ్ళొక్కసారి చెబుతున్నా, 16 మంది సైనికుల మధ్య పండుకొని నిద్రపోయాడు పేతురు. తెల్లవారితే శిక్ష. కొద్ది రోజుల ముందే యాకోబు ఖడ్గం చేత హతుడయ్యాడు. పేతురు కూడా స్తంభాలలో ఒకడుగా ఉన్నాడు కాబట్టి పేతురును కూడా తీసేస్తే యూదుల చేత ఇంకా మంచి పేరు పొందొచ్చని ఆ దుర్మార్గుడు పేతురును అరెస్ట్ చేపించాడు. తెల్లవారితే ఏం శిక్ష విధిస్తాడో డౌట్ లేదు, చంపేయమంటాడు. అంటే రేపు సూర్యోదయం అయితే తనకు చావు ఖాయం. అలాంటి సన్నివేశం అతని ముందు ఉంచుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోయాడు? నేను చెప్పనా, నిద్రపోకపోతే అతను పేతురు అయి ఉండేవాడు కాదు. నిద్రపోయాడు కాబట్టే పేతురు. స్తోత్రం, హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినా సరే నిద్రపోయాడు పేతురు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినా సరే, ప్రార్థన చేయమని ఆయన చెప్పినా సరే నిద్రపోయాడు. అంత నమ్మకం యేసయ్య మీద ఆయనకి. ఏం నమ్మకం తెలుసా? నువ్వు చెబుతున్నావు చేయమని, నేను చేసినా చేయకపోయినా కొంచెం అటు ఇటు అయినా నువ్వే లాగుతావులే, నాకు నమ్మకం ఉంది, నేను నిద్రపోతా ప్రభా. నేను చెప్పేది జోక్ కాదు, నిజం. పసిబిడ్డ వలె దేవుని విశ్వసించుట అంటే అది. ఎంతమందికి నిజంగా ఈ భరోసా ఉందండి? ఒకవేళ ఇప్పటిదాకా లేకపోతే ఇక నుంచైనా ఇక ఆ భరోసాలోకి రా. ఎంతమంది అలా సిద్ధంగా ఉన్నారు? ఇక నుంచి నేను ప్రశాంతంగానే ఉంటానన్నా, ఇంకా దడ పెంచుకోనన్నా, ఆయాసం పెంచుకోనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? అంటే ఇప్పటిదాకా దడ పడ్డారన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక దడపడవాకండి, నమ్మండి, అనుకోండి. ఏం చెప్తారు? అతికాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. పాట ఎత్తితే కాగరగా ఎగిరెగిరి ఆనుకుంటా ఏడా అనుకున్నా జుట్టుడిందాక ఆలోచిస్తా. నేను చెప్పేది మొత్తం వాస్తవాలే, లేఖన సత్యమే, నా సొంత మాటలు నేను చెప్పట్లా.
మీరందరూ కూడా ఆ విధంగా దేవుని మీద డిపెండ్ అయి విశ్వాసం ఉంచిన వారై దేవుని చిత్తము నెరవేర్చడానికి మీ మనసును పెట్టండి. నా హృదయంలో దేవుడు పెట్టిన భారం, నాకున్నటువంటి సామర్థ్యం ఎంతో నాకు తెలుసు. కానీ నా సామర్థ్యం మీద నేను డిపెండ్ అవ్వలా, నన్ను పిలిచిన వాని సామర్థ్యం మీద అనుకున్నాను. ఎవరు నన్ను పిలిచాడో అతడు సమర్థుడు, అతడు సర్వశక్తుడు, అతడు ఏదైనా నా కొరకు సాధించగలడు. కాబట్టి ప్రభువా, ఇదిగో నేనున్నా, నా గుండెల్లో భారం ఉంది, నువ్వు పెట్టిందే, నాకున్న పరిస్థితి ఇది, నాకు సహాయం చేయి, నేను భారంతో పరిగెత్తుతాను అని దేవుని ముందుకు వచ్చాను. ఇంత పనిని నేను ఊహించలా, దేవుడే దీనికి సాక్షి. ఇంత పనిని నేను ఊహించలా. కానీ నాకున్న కొంచెంలో ఒక్కొక్క మనిషికి ఏ అవకాశం దొరికినా పోనీయకుండా దేవుని గురించి ప్రచురపరుస్తూ, దేవుని ప్రేమను చాటిస్తూ, చేయగలిగిన మంచి వారికి చేస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ ఒక్కొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి నా మనసును ఎప్పుడైతే పెట్టానో, జీవితాలను ప్రభావితం చేసి శాపములో నుండి, నాశనంలో నుండి, నరకంలో నుండి ఆత్మలను కాపాడటానికి నా మైండ్ని ఎప్పుడైతే డైవర్ట్ చేశానో, ఇక నా పరిస్థితులన్నీ ఒకటొకటిగా మొత్తం ఆయన బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టాడు. ఏదేది నాకు వేధింపుగా ఉందో, ఏదేది నాకు అవరోధంగా ఉందో మొత్తాన్ని ఒక కొలిక్కి తేవటం మొదలుపెట్టాడు. అసలు ఇక వాటికి వెళ్ళి చూసే అవసరం లేకుండా చేశాడు నన్ను. ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఆ భారం నీ నుండి దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, పసివాడివా, వృద్ధుడివా కాదు, నువ్వు వృద్ధుడివైనా సరే, 87 ఏళ్ల వృద్ధురాలు ఒక పట్టణం మొత్తం కూడా ఉజ్జీవింపబడటానికి, ఒక పట్టణమేనా, ఒక పట్టణం మొత్తం ప్రభావితమై ఉజ్జీవ జ్వాలలు రగలటానికి 87-85 సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళ ప్రార్థన అంత కదలిక తీసుకొచ్చిందని సాల్మన్ అన్న చెప్పారు. మొన్న నువ్వు వృద్ధుడివైనా సరే, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే నిన్ను వాడుకుంటాడు ఆయన. కానీ నీ గుండెల్లో భారం ఉండాలి. ఉండాల్సిన భారం అది 4 ఇళ్ళు కట్టాలన్న భారం కాదు, 100 ఎకరాలు కొనాలన్న భారం కాదు. ఉండాల్సిన భారం పోయి పనికిమాలిన భారాలన్నీ గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉంటున్నావు. నీకు ఇవ్వాలనుకుంటే 40 అయినా ఇస్తాడు ఆయన. 40 ఏం చేసుకుంటాం? ఓడవలేక కడవలేక సావాలా? ఎందుకు వచ్చిన గొడవ? ఏదో మనకు సరిపోయినంత ఉంటే చాలు, స్తోత్రం. అవునా? 40 ఇళ్ళు ఇచ్చాడు అనుకో, ఇక నువ్వు సతీమణి ఇద్దరు కలిసి బకెట్ చీపురు తీసుకుని రోజు మున్సిపాలిటీ పని చేయాల్సి వచ్చింది. ఇల్లన్నీ తిరిగి మరి ఎవరికి అడుగుతారు? దేవునికి స్తోత్రం. ఎంత అవసరమో అంత నీకు తప్పకుండా ఇస్తాడు. ఇంకొక మాట స్ట్రైట్గా చెప్పాలంటే, నీకు అవసరమైనవి ముందే రెడీ చేసి పెట్టాడు. నమ్మితే ఇది నిజం. నువ్వు వచ్చి చూసుకున్నదాకా నీకు రెడీ చేసి పెట్టి ఉంచుతాడు. అబ్రహాం వచ్చి వెతుక్కోలా పొట్టేల్ని, ముందే ఉంది అక్కడ. అబ్రహాం కన్నులెత్తి ప్రభు వైపు చూశాడు, నువ్వు ఆ పక్కకు చూడన్నాడు, అక్కడ పొట్టేలు ఉంది. ఇశ్రాయేలును రక్షించడానికి ముందే రెడీ చేసి పెట్టాడు. నీళ్లను ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆవేశంతో దిగిన వాళ్ళని అందులోనే మొత్తం రెడీ, ముందే సిద్ధపరచబడింది నీ లైఫ్ కావాల్సిన ప్రణాళిక మొత్తం. డోంట్ వర్రీ. నమ్మితే ప్రశాంతంగా ఉండి, నేను చెప్పినట్టు మళ్ళీ ఒక్కసారి దేని మీద దృష్టి పెట్టాలి? నా ఆశ ఏంటో తెలుసా? ఇంతమంది సమూహం ఉన్నారు, అందరూ ఈ మాటలు తీసుకోపోవచ్చు, కానీ కనీసం ఇంతమందిలో ఒక్కడు ఒక తీర్మానం చేసిన, ఆ తీర్మానం ప్రకారం ఒక్కడు మండిన ఈ కూటమి మొత్తానికి న్యాయం జరిగింది. ఒక్క గుండె సరిగ్గా దేవుని కొరకు మండితే ఇంత ప్రయాసకు న్యాయం జరిగిద్ది. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా కదలకపోతారన్న విశ్వాసంతో మాట్లాడుతున్నా. నేను ఒక్కడనేగా, నాకు ముందున్న భక్తులందరూ ఒకరొకరేగా. ఎలాంటి కదలిక దేవుడు తీసుకొచ్చాడో చూశారు కదా. కాబట్టి మీరు నిరీక్షణ నుంచి మీ వంతు ప్రయత్నం మీరు చేయటానికి మొదలు పెడితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకొని నాశనం అవుతున్న జీవితాలని కాపాడుతాడు. ఎంతమంది దీన్ని ఇష్టపడుతున్నారో చేతులు ఎత్తండి. ఎదుటి వాళ్ళని రక్షించడానికి ఒకవేళ నువ్వు నడుం కడితే నీకు చిన్న ప్రశ్న, అసలు ఇంతకు ముందు నువ్వు రక్షించబడ్డావా? మీలో బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నేను పొందాను అన్న వాళ్ళందరూ ఇట్ట అనండి, కనపడట్లేదు. దించండి.
అన్న నేను ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న నేను ఇంకా కొంచెం లేచి నిలబడండి, పొందలేదన్న అన్నోళ్ళు. ఏం సిగ్గుపడొద్దు, నేను అసలు ఏం తిట్టను, ఒక మాట కూడా విమర్శించను. లేచి నిలబడండి. నేను ఇంకా పొందలేదన్న అన్నాడు. పొందకపోతే లేచి నిలబడు. నా సోదరి సోదరుడా, ఇంతమంది ఉన్నారు కదా రక్షణ పొందకుండా, ఇంతమంది ఉన్నారు కదా, ఇంతవరకు అసలు నువ్వే నరకం నుంచి కాపాడబడలేదు, మరి ఇతరులను నువ్వేం రక్షిస్తావు? ఇంతవరకు నీ జీవితమే ప్రభు చేతికి అప్పగింపబడలేదు, ఇంకా ఇతరులను ఆయన రక్షణలోకి నువ్వు ఎలా తీసుకొని రాగలుగుతావు? ఈరోజు కొన్ని జీవితాలు నా ద్వారా కాపాడబడ్డాయని మీరు నమ్ముతారా? నేను ప్రయాసపడి పరిచర్య చేసి ప్రకటించి ఎట్లనో తిప్పలుబడి 4 జీవితాలు బాగుపడ్డాయని మీరు నమ్ముతారా? మరి ఈ పనికి నేను పూనుకోవటానికి ముందు నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను కదా, నేను ముందు ఆయన రక్తంలో కడగబడ్డాను కదా, ముందు నేను సరిచేయబడి తర్వాత ఎదుటి వాళ్ళని సేవ్ చేయడానికి ముందు నేను లైన్లోకి వచ్చాను కదా. నాకు ఒక మాట స్ట్రైట్గా చెప్పండి, యేసు సిలువలో ప్రాణం పెట్టింది నిజమని మీరు నమ్ముతున్నారా? నమ్మితే నేను నమ్ముతున్నానన్నా అని చేయొద్దు. యేసయ్య కలువరి సిలువలో పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు, చిత్రవదను అనుభవించాడు అన్నది నిజమే, నేను నమ్ముతున్నాను అంటే చెయ్యొద్దు. రైట్, దించు. నరకం అనేది లేకపోతే ఆయన వచ్చి అంత చిత్రవదను అనుభవించే అవసరం ఏముందండి? నరకం అనేది ఘోరమైన శిక్ష, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో పడితే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటికీ బయటికి రాడు. అది ఘోరమైన యాతన, అంత భయంకరమైన సమస్య ఉంది కనుకనే యేసు సిలువలో అంత యాతన అనుభవించాల్సి వచ్చిందే. మనకు అలాంటి పరిస్థితి లేకపోతే ఆయన ఎందుకండి పిచ్చి పట్టే అంత చిత్రవదను అనుభవించాలి? మనకి పెద్ద ప్రమాదం పొంచుందనే కదా ఆయన మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలోకి వచ్చి మనుషుల చేత నానాబాధలు పడి అవమానాలు పొంది ఉమ్ములు సహించి దూషణలు భరించి అరచేతుల దెబ్బలు తిని పిడిగుద్దులు తిని అరికాళ్ళు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము గాయపరచబడ్డాడే, రక్తమంతా ధారపోశాడే. ఎంత ప్రమాదం లేకపోతే అంత స్టెప్ తీసుకున్నాడు ఆయన. ఆలోచించారా మీరు? నరకం నిజంగా ఉందని నమ్ముతున్నారా? అది ఒట్టి భ్రమ అని అనుకుంటున్నారా? లేదన్నా ఉందని నమ్ముతున్నానంటే చేయొద్దు. నరకం ఉందని నువ్వు నమ్మింది నిజమైతే, అందులో నుంచి నిన్ను కాపాడటానికి యేసయ్య ప్రాణం పెట్టింది నిజమని నువ్వు నమ్మితే, మరి ఎందుకని ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంకొకటి కూడా చెప్పు, ఇంకొక గంట తర్వాత నువ్వు సజీవంగా ఉంటావన్న గ్యారెంటీ నువ్వు ఇస్తావా? టర్కీలో ఏం జరిగిందో చూసారా? ఎవ్వరూ ఊహించలా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నారు. క్షణాలలోనే ఘోరం జరిగిపోయింది, నిమిషాలలోనే ఘోరం జరిగిపోయింది. ఈ గంట గడిస్తే నెక్స్ట్ గంటకి గ్యారెంటీ ఉందా? లేనప్పుడు, స్థిరము లేని జీవితం అయినప్పుడు, మరణానికి వయోపరిమితి లేదు, పసిబిడ్డని కనికరించదు, నిండు చోళాలని వదిలిపెట్టదు, ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా దర్శించిద్దో తెలియదు మరణం. అదనేది జరగకముందే నువ్వు జాగ్రత్త పడి ఉండాలి కదా. ఇంతసేటు దేవుడు ఇంత ఏర్పాటు చేసి ఇంతగా నిన్ను హెచ్చరిస్తుంటే నువ్వు ఎందుకు ఇంకా ఏమీ పట్టినట్టు నిర్లక్ష్యంగా ఉన్నావు? నా ప్రశ్న. అంటే నమ్ముతున్నాను అంటున్నావు కానీ చాలా విషయాలు నువ్వు నమ్మట్లా. యేసు సిలువను నువ్వు నమ్మట్లా. నమ్మితే అమ్మో నా రక్షణ కోరుకోనే కదా ప్రభువు అంత త్యాగం చేశాడు, నేను త్వరగా ముందు ఆ స్టెప్ తీసుకోవాలని నువ్వు ఎందుకు అనుకోవటం లేదు? ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ సంగతిని? దాని విలువ నీకు అర్థమైందా? ఒక్కసారి నరకంలోకి ఒక ఆత్మ వెళ్ళి పడిందంటే ఇంకా ఛాన్స్ ఉండదండి బయటికి రావటానికి. అది ఘోరమైన శిక్ష. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండములో పడవేయబడెను. ఈ బైబిల్ సత్యమని నమ్ముతున్నారా, అబద్ధమని నమ్ముతున్నారా? బైబిల్ సత్యగ్రంథమని నమ్మితే, అందులో చెప్పిన దేవుని వాక్కు సత్యమని నమ్మితే ఎందుకంత తెగించి ధైర్యంగా ఉంటున్నారు మీరు? ఎంత జాగ్రత్త పడాలి.
ఒక్కసారి ఆలోచించండి, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తున్నారా? అడ్డగించే వ్యక్తి నీ ఆత్మను రక్షించగలుగుతారా? రేపు నీ ఆత్మ నరకంలోకి వెళ్ళి పడితే వాళ్ళు బయటికి తీసుకురాగలుగుతారా? ఒకసారి ఆలోచించండి, ఎట్లా రక్షిస్తారు? వాళ్ళకే గతి లేదే. నీ ఆత్మరక్షణ నీదే. అడ్డగించేవాడు ఎవ్వడూ నిన్ను కాపాడు. రేపు ఈరోజు బాగానే ఉన్నామండి, తెలియదండి ఎలా ముగిసిపోద్దాం, తెలీదు. అందుకే జాగ్రత్త పడాలి. ఇంతసేటు గొంతు చించుకొని ఘోషిస్తుంది ఎందుకో తెలుసా? ఆ నరకాగ్నికి నువ్వు వెళ్ళకూడదని. లేకపోతే నాకెందుకండి, గుక్కెడి తినంత గూట్లో పడి ఉంటే పోదు, నాకేం అన్నానికి లేకనా వస్త్రానికి లేకనా? ఎందుకండి 4 రోజులుగా 3 రోజులుగా ఈ కంఠ శోష? ఆ ఘోరమైన యాతనలోకి నువ్వు వెళ్ళకూడదని. దేవునితో సమాధానపడి దేవుని రాజ్యములో నువ్వు యుగయుగాలు సంతోషంగా బ్రతకాలని. ఇక్కడ ఎన్ని రోజులండి? మహాబతికితే 80, 90, ఇంకా శక్తి ఉంటే 100, తర్వాతైనా వెళ్ళాల్సిందే కదా. ఇది తాత్కాలికం నాన్న, తాత్కాలికమమ్మా. అది కదా శాశ్వతమైంది. దాన్ని కదా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే. తమ్ముడు, నీతో పాటు యవ్వనస్తులు కొంతమంది కన్ను మూయలేదా? నీతో పాటు నీ ఫ్రెండ్స్లో కొంతమంది ఇప్పుడు ఉన్నారా? నిన్నెంతో హత్తుకొని ఉన్న స్నేహితులు కొంతమంది నీతో ఉన్నారా చెల్లి? మరి నువ్వు మాత్రం గ్యారెంటీ ఉంది, నేను గ్యారెంటీ ఉంది. ఒకసారి ఆలోచించు. తప్పకుండా నేను రక్షణ పొందుతానన్నా, నా జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని నిత్య జీవానికి వారసుడిని వారసులను అవుతానన్నా. నా కోసం ప్రార్థన చేయన్నా అంటే నీ చెయ్యొత్తు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. తక్షణమే నేను పొందాలనుకుంటున్నానన్నా అంటే ఈ కూటమి అయిపోతుంది. ఎండింగ్లో నేనే నిన్ను పిలవను, బతిలాడను. నా హెచ్చరిక నేను చేయాలి, చేస్తున్నా. బట్టల్లే వెట్ట చేయాలనుకోవద్దు. వస్త్రాలు లేకపోతే నేను కట్టు బట్టల మీద పోయి పొందా. రక్షణ విలువ నాకు అర్థమైంది, పోయి పొందా. నీ కోసం ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, నీ ఆత్మ కోసం. ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు అనుకుంటే తెగించి అడుగు ముందుకు వేయి. యేసునందు విశ్వాసం ఉంచు, నమ్మి బాప్తిస్మం పొందు. నీ పాపములు క్షమింపబడి పరలోక రాజ్యపు జీవ గ్రంథంలో నీ పేరు లిఖితం అవుతుంది. నేనే నిన్నొచ్చి లాక్కరాను, బ్రతిమలాడను కూడా. వార్నింగే, హెచ్చరికే. నాకు తక్షణమే కావాలనుకుంటావా? ముందుకు వచ్చేసాయి. అన్న నేను మా అయ్యగారి దగ్గర పొందుతానన్నా పర్వాలేదు అంటావా? నీ తీర్మానం నాకు హ్యాపీ. పోయి మీ అయ్యగారి దగ్గరే పొందు. ఓకే, లేదన్నా నేను ఇక్కడ పొందాలని నిర్ణయించుకున్నాను, నేను పొందుతానంటే ముందుకు వచ్చేసాయి. నా ముందు ఇక్కడ కూర్చోండి, అలా సిద్ధమైన వాళ్ళు. నేనైతే ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకో. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడి ఉంది. నరకం నిజమని నువ్వు నమ్మితే, యేసు శిలువ త్యాగం నిజమని నమ్మితే త్వరగా ముందుకు వచ్చేసాయి. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వేరే ఆలోచనలతో ఆగారో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. నేను మాత్రం ఎవరిని బ్రతిమలాడను. నీ ఆత్మరక్షణ నీదే. నాకు అర్థమైంది, నేను తీసుకున్నాను. నీకు అర్థమైతే నువ్వు కూడా సిద్ధపడి పరిగెత్తు. ప్రభువా, నీ సన్నిధిలో ఇంతమంది ఆత్మలు లేచి నిలిచున్నారు. వీరందరూ కూడా ఇంకా రక్షణలోనికి రాలేదు. వారందరూ నరకపు అంచులలోనే ఉన్నారు ప్రభువా. అయితే ఈరోజు ఆలోచనలో పడ్డారు. నా తండ్రి, ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఒక తీర్మానంలోకి వారు వచ్చారు నాయన. కొంతమంది అయితే తక్షణమే పొందాలని సిద్ధపడ్డారు. కొంతమంది అయితే వారి పరిస్థితులు, మరి దైవజనుల విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, వారైతే అన్న నా రక్షణ కోసం ప్రార్థన చేయన్నానైతే చేయెత్తారు. ఎత్తిన ప్రతి చేతిని ఆమోదించు తండ్రి. వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయి తండ్రి. వారిని నరకానికి పోనీయకుండా కాపాడు తండ్రి. అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన యాతనకరమైన స్థలంలోకి వారిని పోనివ్వద్దు. వారి జీవితాలు నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. నీ రక్తంతో వారిని కడుగు. వారితో నువ్వు మాట్లాడు. నేను ఎంత మొత్తుకున్నా వారికి అర్థం కాదు. నువ్వు మాట్లాడు, దాని విలువ వారికి అర్థమయ్యేటట్టు నువ్వు చేయి. వారి హృదయాలను మండించు.
వారు ముందు పాప క్షమాపణ పొంది కడగబడిన వారై అనేక మందిని బాగు చేయడానికి నీ బిడ్డలందరినీ బలపరచు, నీ శక్తితో నింపు. నిలిచిన ప్రతి జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను. నిలిచిన ప్రతి ఆత్మను నీ రక్షణకు అప్పగిస్తున్నాను. వారి బ్రతుకులను నీ చేతుల్లో పెడుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.